అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. చదవబడిన మాటలను దేవుడు దీవించునుగాక. మనందరం కూడా కూర్చుందాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? మంచిది. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం. ఒక చిన్న అంశాన్ని తీసుకుని మీ వద్దకు వచ్చాను నేను. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? వినగలుగుతున్నారా? ఈ సమయంలో నేను తీసుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి రిలయింగ్ ఆన్ హిస్ గ్రేస్, ఆయన కృప మీద ఆధారపడుట, ఆయన కృప మీద ఆధారపడుట అనేటువంటి అంశాన్ని తీసుకొని నేను మీ ముందుకు వచ్చాను. కనుక వినేటువంటి మాటలు అవి కొద్దివైనా కూడా మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నా కూడా మీ దృష్టి వారి మీదకు పోకుండా వాక్యము మీదనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ అవకాశం వచ్చేది వారానికి ఒకసారి. బుధవారం ఇటు కూడా చాలా మంది రావట్లేదు. ఆదివారం వచ్చాం కనుక మరలా ఇంకొక వారానికి సరిపడా ఆహారాన్ని మనం తీసుకొని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అంశం అనేది చిన్నదా పెద్దదా అది ఎంతవరకు వస్తుంది అని కాదు. ప్రతి వారం కూడా దేవుడు ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అవునంటారా? ప్రైజ్ ది లార్డ్. మరి మొన్నటి దినాన ఒక చక్కటి వాక్యాన్ని మనం విన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి ఆ వాక్యం చెప్పగలరా మీరు? ఇతరులను అబ్రహాము, నేను ఎక్కడ నుండి వచ్చితినో ఎరుగుదును, నేను ఎక్కడికి వెళుతున్నానో ఎరుగుదును. నాకు తెలిసి చాలా అద్భుతమైనటువంటి అంశం అది. బుల్లెట్ వేగంతో దేవుడు తీసుకెళ్ళాడు అసలు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఎంతమంది సంతోషపడ్డారు ఆ వాక్యానికి? ఆ కూటం దగ్గరికి వెళతాము అన్న ఒక పావుగంట ముందే నేను పీటర్తో చర్చించాను. ఈ రకమైన ఆలోచన ఉంది నాకు, ఇది పెడితే ఎలా ఉంటది అని చెప్పినప్పుడు పీటర్ కూడా సంతోషించాడు ఆ ఆలోచనకి. ప్రైజ్ ది లార్డ్. నిజమే కదా, మనం ఎక్కడి నుండి వచ్చామో అది మనం గ్రహించితే తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి వీలుంటుంది. అవునా? అందుకే యేసు ప్రభు వారు కూడా ఏం చెప్పారు? నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసు, తిరిగి నేను మళ్ళీ అక్కడికే వెళ్తాను. ఎంత నిశ్చయిత కలిగి ఉన్నాడు ఆయన. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, వారు ఎక్కడ నుండి వచ్చిరో ఆ దేశం ఏమిటో వారికి జ్ఞాపకం ఉన్న ఎడల తిరిగి అక్కడికి వెళ్ళడానికి వారికి వీలు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే ఈ రోజు కూడా మరి ఆయన కృప మీద ఆధారపడటము అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. పౌలు చెబుతున్నాడు ఈ మాట. ఏమని? దేవుణ్ణంట పలుమార్లు ప్రార్థన చేసి అడిగాడంట, ప్రభువా నా శరీరంలో ఉన్న ముళ్ళుని మీరు తొలగించండి అని ఎన్నిసార్లు పలుమార్లు ప్రార్థన చేసి అడిగాడంట. ఇవాళ సమస్య వచ్చిన వెంటనే మనం కూడా ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి వెంటనే సమాధానం దొరుకుతుంది, కొంతమందికి రోజులు పట్టచ్చు, వారాలు పట్టచ్చు, నెలలు పట్టచ్చు. ఒక ఆయన తన మిత్రుడు మారాలని 30 సంవత్సరాలకు పైగా ప్రార్థన చేశాడంట. ఎన్ని సంవత్సరాలు?
30 సంవత్సరాలకు పైగా ప్రార్థన చేశాడంట ఒక స్నేహితుడు మారాలని. ఎంత ఓపిక ఉందో చూడండి. 30 సంవత్సరాల తర్వాత ఆ స్నేహితుడు నిజంగానే మారి రక్షణ పొంది, వింటున్నారా, సంగమునకు వచ్చాడు. ఇవాళ సాగర్ కూడా వచ్చాడు, సంతోషం. ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం, అందరి గురించి, సంఘం గురించి, అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే పౌలు ప్రార్థన చేస్తున్నాడు, నా శరీరంలో ఉన్న ఈ బలహీనతని, ఈ ముళ్ళుని నువ్వు తొలగించు ప్రభువా అని అంటే, దేవుడు పౌలుతో చెప్పిన మాట ఏమిటంటే, నీ ముళ్ళు నేను తీసేశాను పో. ఆమెను అనబాక, అనలేదు అట్లాగా ఆయన. నీ ముళ్ళు నేను తొలగించాను, నీ బలహీనతను నేను తొలగించాను అని అనలేదు. ప్రతిసారి మనం ప్రార్థన చేసేటప్పుడు మన అనుకూలతనే మనం ఆశపడతా ఉంటాం, ఇది సహజం, అవునా? అయితే పౌలు కూడా అదే రకంగా ప్రార్థన చేశాడు, పలుమార్లు ప్రార్థన చేశాడు, ఈ ముళ్ళుని తీసేయి. ఏమిటా ముళ్ళు అంటే, ఒకసారి పౌలు గారు క్రైస్తవులను పట్టుకొని చెరసాలలో వేయించడానికి దమస్కు ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారన్న వార్త తెలుసుకొని ఒక బెటాలియన్ని వేసుకొని వెళ్తున్నాడు. గుర్రాల మీద వెళ్తున్నాడు, తనతో పాటుగా ఒక 10-12 మందిని తీసుకొని వెళ్తున్నాడు. ఆయన ఎందుకు వెళ్తున్నాడు అంటే, అక్కడ క్రైస్తవులు ఉన్నారు. ఆ సమయంలో ధర్మశాస్త్రము నిమిత్తము పోరాటం చేసేటువంటి వ్యక్తిగా పౌలు ఉన్నాడు గనుక, ధర్మశాస్త్రాన్ని రక్షించుకోవటానికి అవసరమైతే చంపటానికైనను వెనకాడనటువంటి తాకీదులు చేత కలిగి ఉన్నాడు. ఆయన పట్టుకొని దమస్కులోకి వెళ్తున్నాడు. ఎందుకు దమస్కులోకి వెళ్తున్నాడు అంటే, అక్కడ క్రైస్తవులు ఉన్నారు, యేసు నామం అక్కడ ప్రకటించబడుతుంది, యేసును గూర్చిన సువార్త అక్కడ ప్రకటించబడుతుంది, వాళ్ళని ఏ విధంగా అయినా సరే చెరపట్టుకోవాలి. స్త్రీలు దొరికితే జుట్టు పట్టుకొని లాగి చెరసాలలో వేయించిన ఆధారాలు ఉన్నాయి. స్టెఫను మరణానికి కూడా దగ్గరుండి సాక్షిగా ఉన్నాడు పౌలు. దమస్కులోకి వెళ్తూ ఉంటే దేవుడు వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు. అక్కడ గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. ఆ వెలుగును చూసి పౌలు అడిగాడు, నువ్వెవరివి ప్రభువా? ఎందుకు ప్రభువా అనాల్సి వచ్చిందంటే, ఆది కాలము నుంచి కూడా ఆయన వెలుగుగా ఉన్నాడు, అగ్ని స్తంభముగా ఉన్నాడు. పౌలుకి బాగా తెలుసు, దేవుడు కనిపించేటప్పుడు ఆయన వెలుగై ఉన్నాడన్న సంగతి పౌలుకు తెలుసు. అప్పుడు అడిగాడు, నువ్వెవరో ప్రభువా అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, నీవు హింసించుచున్న క్రీస్తుని, నీవు హింసించుచున్న యేసుని నేనే. వింటున్నారా? ఆ వెలుగును చూసిన దగ్గర నుంచి ఆయన ఆల్మోస్ట్ గుడ్డివాడయ్యే అంతగా అతని కళ్ళు బలహీనపడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని కొన్ని పత్రికల్లో ఆయన రాస్తూ ఉన్నప్పుడు, నేను పెద్ద అక్షరాలతో మీకు రాస్తున్నాను, మీకు పెద్ద అక్షరాల ప్రవక్త చెప్పాడు, పౌలు గారి కళ్ళు ఆల్మోస్ట్ కనిపించనంతగా దెబ్బతిన్నాయంట. హల్లెలూయా. ప్రవక్త చెప్పాడు దీని గురించి. పలుమార్లు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. పౌలు పలుమార్లు ప్రార్థన చేశాడు, ఈ ముళ్ళుని, ఈ బలహీనతను నాలో నుంచి తొలగించు అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. తీస్తానని చెప్పాడా? నీ బలహీనత అనేది ఇవాళతో స్వస్థపడింది, ఇదే లాస్ట్, నువ్వు ఇక రేపటి నుంచి నువ్వు పరిపూర్ణంగా బలంగా ఉంటావు అని దేవుడు చెప్పలేదండి. ఆయన ప్రార్థన చేశాడు, కానీ ఈయన దేవుడు ఏమంటున్నాడంటే, నా కృప నీకు చాలు. అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే, ఆశీర్వాదము కంటేను కూడా కృప చాలా గొప్పది. కృప అంటే ఏమిటి అంటే, నీకు అర్హత లేకపోయినా, ఉదాహరణకు చెప్తాను, నీకు ఒక అతను 1,00,000 రూపాయలు అప్పిచ్చాడు, నీ దగ్గర అది తిరిగి చెల్లించడానికి నీ దగ్గర స్తోమత లేదు. ఆ వ్యక్తి వచ్చి అడిగాడు, అప్పుగా తీసుకున్నటువంటి ధనాన్ని తిరిగి చెల్లించమని చెప్పాడు. అప్పుడు తీసుకున్న వ్యక్తి అంటున్నాడు, నా దగ్గర నీకు తిరిగి చెల్లించడానికి తగినన్ని డబ్బు లేదని చెప్పాడు. అప్పుడు ఈ వ్యక్తి, ఆ 1,00,000 నువ్వు కట్టాల్సిన పని లేదు, తిరిగి మళ్ళా నీకు 10 లక్షలు ఇస్తున్నాను అన్నాడు అనుకోండి. ఇదే కృప. వింటున్నారండి?
వింటున్నారా? కృప అర్థమైందా? అన్నిటికంటే మేలైనది ఏమిటి అంటే అది కృప. నీ ఆశీర్వాదం కంటే, నీ స్వస్థత కంటే, సమస్తము కంటే కూడా కృప అనేది చాలా విలువైనది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మనకు సమాధానము రానప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సమాధానము రానప్పుడు దేవుడి మీద చేదరించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం దేవుడమ్మా దేవుడు? నేను చాలా మందిని విన్నాను ఇలాగ అన్నవాళ్ళని. దేవుడే ఉంటే నేను ఎలా ఎందుకు ఉంటాను? నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను, ఒక్కసారి కూడా నాకు సమాధానం ఇయ్యట్లేదు దేవుడు. అందుకే నేను చర్చికి రాటల్లా, నేను ఇంట్లోనే ఉంటా. మీరు వినలేదు ఇప్పుడు ఈ మాటలు? దేవుడిని నేను అడిగాను, ఉద్యోగం కోసం అడిగాను, రాలేదు. ఎవరెవరికో వచ్చినాయి. అందుకే నేను చర్చికి రాంది. మా ఇంట్లో జ్వరం వచ్చింది, అది తగ్గల. అందుకే దేవుడు అంటే నేను రాను, దేవుడి దగ్గరకు రాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులైతే దేవుడి చిత్తమును ఆయన చిత్తం ఎలాగైతే ఉన్నదో అలాగని స్వీకరించగలిగారు వాళ్ళు. అందుకనే వాళ్ళు అంత ఉన్నతులుగా ఉండగలిగారు. ప్రైజ్ ది లార్డ్. ఒక సంఘటన జరిగింది, మీకు చెప్తాను. ఫస్ట్ సారి నా వైఫ్కి ప్రెగ్నెన్సీ అందింది. బాగా వినండి. అందినప్పుడు కొన్ని రోజుల్లోనే ఆ ప్రెగ్నెన్సీ పోయింది. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళాం సంతోషంగానే. వెళ్తే డాక్టర్లు చెకప్ చేసి అన్నారు, ప్రెగ్నెన్సీ పోయిందండి అన్నారు. అదే టైంలో ఈ అమ్మాయి చెకప్కి వెళ్ళిన అదే టైంలో హాస్పిటల్కు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే, మీరు వినట్లేదండి, వాక్యం వినట్లే మీరు. అసలు మీకు దిక్కులు ఎట్ట చూడబుద్ధి అవుతుంది నాకేం అర్థం కావట్లా. వినాలి, శ్రద్ధ కలిగి వినాలి వాక్యాన్ని. పిల్లలు ఆడుకుంటే పిల్లలకి వెళ్ళి చూడటం ఏంది నాకేం అర్థం కావట్లేదు అసలు. అది ఆటంకం, చెప్పేవాడికి ఆటంకం. అది మీరు అనుకుంటున్నారేమో, అది ఆటంకమే చెప్పేవాడికి. మీరు నాకు ఆటంకంగా కాదు, వాక్యం వినాలనుకునే వాళ్ళకి ఆటంకంగా ఉన్నారు. మీరు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు దేవుడి దృష్టిలో. ఫస్ట్ గర్భము అందినప్పుడు కొన్ని రోజులకి చెకప్కి రమ్మన్నప్పుడు వెళితే డాక్టర్ గదిలోకి పోయింది ఈ అమ్మాయి. పోయినప్పుడు నాకు ఒక స్టేటస్ ఒక అన్నయ్య పెట్టాడు. మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలంటే మనము అడిగినది ఆయన ఇవ్వకపోయినా మనం ఆయన్ని ప్రేమించాలి అని పెట్టాడండి. అదే టైంలో నేను ఓపెన్ చేయటం ఏంది, అదే టైంలో నేను స్టేటస్ చూడటం ఏంటి, నేను చదవటం ఏంటి, నాకేం అర్థం కాలేదు. అమ్మాయి బయటకు వచ్చింది, మొహం మారిపోయింది. ఆ రిపోర్ట్స్లో నెగిటివ్ అని వచ్చింది, పోయిందంట అని అన్నది. నేను అన్న తర్వాత అది ఆ అమ్మాయికి చూపించాను. ఇది వచ్చింది, మరి ఏం చేద్దాం? మనకి ఇష్టమైనది మనం అడిగినప్పుడు దేవుడు అది మనలకు ఇవ్వకపోయినా నీ ప్రేమలో రవ్వంత కూడా, వింటున్నారా, దేవుడి మీద మీకున్న ప్రేమ రవ్వంత కూడా తగ్గకూడదు అని ప్రవక్త చెప్పాడు. ఇక చెప్పండి, మనం ఎలాంటి భక్తి చేస్తున్నామో మీరే అడగండి, ఒకసారి అర్థం చేసుకోండి. మరి మనం అడిగింది మనకు ఇవ్వకపోయినా రవ్వంత కూడా ప్రేమ తగ్గకూడదంట. అంటే ఆయన చిత్తముగా అంగీకరించేటువంటి ధైర్యము, ఆ యొక్క ఓపిక, ఆ యొక్క సహనము మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనకు చెడు సమయాలు నడుస్తున్నా కూడా దట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుడు నన్నులాగా ఉండటము ఆయన కోరుకున్నాడేమో, నేను ఈ సమయాలకు నేను తల ఒగ్గి నడవాలేమో అనేటువంటి ఆ విధానంలోకి మనము రావాలి. ఆయన చిత్తముగా అంగీకరించేటువంటి వ్యక్తులుగా మనం మారాలి.
నువ్వు అడుగుతున్నావు ఏమేమిటో, నువ్వు కోరుకుంటున్నావు ఏమేమిటో, కానీ అది నీకు రానప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలంటే, నేను నా దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటాను, నా యొక్క భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నప్పుడు నేను దేనికి కంగారు పడాల్సినటువంటి అవసరత లేదు అనేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు, అప్పుడు దేవుడికి మన పట్ల ఖచ్చితమైనటువంటి సంతోషం ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. పౌలు ఇంకా నా కృప నీకు చాలులే అన్నప్పుడు పౌలు ఇంకేం మాట్లాడలేదు. కృప ఏంటి ప్రభువా, ఈ బాధ తీసేయమంటే, ఈ బాధ తీసేయమంటే ఏంటి ప్రభువా? పౌలుకు అప్పుడు అర్థమైంది, నా బలహీనతల్లోనే నేను బలవంతుడను. నా బలహీనతల్లోనే నేను బలవంతుడను. దేవుడిని ఒక బలహీనత మనలోనికి వచ్చినప్పుడు మనకు అర్థం అవ్వదు, మనం కుంగిపోతాం వాస్తవానికి. కానీ ఆ బలహీనతలు ఎందుకు వచ్చాయి అని గనక మనం ఆలోచన చేస్తే, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు గనక చూస్తే, వాళ్ళ బలహీనతల్లో నుంచి ఎలా అయ్యారంటే ఒక ఓడింపజాలనటువంటి వ్యక్తులుగా వాళ్ళు మారారు. ఇన్విన్సిబుల్ అంటాం. ఇన్విన్సిబుల్ అనే పదానికి అర్థం ఏంటంటే ఓడించలేనటువంటి వారిగా వాళ్ళు మారారు. వాళ్ళ విశ్వాసములో కదల్చబడినటువంటి వ్యక్తులుగా, ఒక కొండలుగా వాళ్ళు ఉన్నారంటే దాని అర్థం ఏంటి? అబ్రహాము ఒక కొండ. విశ్వాసములో అబ్రహామును నువ్వు పోల్చాలంటే అతను ఒక ఎవరెస్ట్ శిఖరం వలె ఉన్నాడు. నువ్వు అతన్ని కదల్చలేవు, నువ్వు అతన్ని కదల్చజాలవు. కానీ అబ్రహాము యొక్క జీవితం చూసుకుంటే ఎక్కడైనా బిల్డింగుల్లో ఉన్నట్టు రాయబడింది చెప్పండి మీరు? ఎక్కడైనా కారుల్లో తిరిగినట్టు రాయబడింది? ఎక్కడైనా ఏంటంటే లగ్జరీని కోరుకున్నాడు ఆయన జీవితం అంతా కష్టాలే కదా. కొడుకు పుట్టిన సంతోషంలో ఆనందంగా ఉంటే, ప్రాణమంతా కొడుకు మీద పెట్టుకుంటే, ఒకరోజు దేవుడు వచ్చి అడిగాడు, అతన్ని దహన బలిగా నాకు ఇవ్వు అని అడిగాడు. అప్పుడు అబ్రహాం వెనకాడినట్టు మనం చూడం. అసలు ప్రవక్త చెప్పిన విధానాన్ని కనుక మనం చదివితే, యెహోవా ఈరే అనే వర్తమానం చదవండి. ఆ వర్తమానం చదివితే ఆయన అంటాడు, తల్లికి కూడా చెప్పలేదంట, ఇంకా నువ్వు పడక మీద ఉండగానే పెందల కడ లేచి గాడిదకు గంత గట్టి, వింటున్నారా, తన కుమారుని తీసుకొని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటనేది కొడుకు కూడా చెప్పలేదు. ఇక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఒకసారి యవనస్తులు మేము మాట్లాడుకుంటాం, బలి తన కట్టెలను తనే మోసుకుంటూ పోతాంది. బలిగా అర్పించబోయేటువంటి ఆ బలి పశువు తను తగలబెట్టుకోవడానికి, తను తగలబడటానికి, తను కాలిపోవడానికి కావలసిన కట్టె పుల్లలను తనే మోసుకుంటూ వెళ్తున్నాడు. ఎంత దారుణం అంటే, అబ్రహాముకు తెలియదు అది. నాయన నువ్వు మోసే కట్టెల మీద నువ్వు పడుకోవాలి కాసేపట్లో, తెలియదు అబ్రహాముకి. కానీ అబ్రహాము కదల్చబడ్డాడు అనేది మనం చూడబడ్డాం. ఎందుకంటే అబ్రహాము he was completely relied on the grace of the Lord. ప్రభువు యొక్క కృప మీదని అబ్రహాము ఆధారపడ్డాడు. దేవుని చిత్తం ఇదే అయితే అలాగే గానిద్దాం. ఎంత గొప్ప ఆశ్చర్యం అది. ఇవాళ కూడా మన ప్రార్థనలు రెగ్యులర్గా చేస్తా సమాధానాలు రావు. అయితే ఈరోజు వర్తమానం ఏం చెబుతుంది మనకంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, సమాధానం ఇచ్చినా దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే. వింటున్నారా? నీకు సమాధానం ఆయన నుంచి వచ్చినా ఆయన దేవుడుగా ఉన్నాడు, నీకు సమాధానము ఆయన నుంచి రాకపోయినా ఆయన దేవుడుగానే ఉన్నాడు. మరి దేనికోసం చూడాలి అంటే, ఆయన కృప ఇంకా నిలిచే ఉంది అన్న దాని మీద చూడాలి. ఆయన కృప ఇంకను నీ మీద నిలిచే ఉన్నది. వింటున్నారా? ఒకసారి దావీదుని జ్ఞాపకం చేస్తా మీకు. దావీదు ఒక భయంకరమైనటువంటి రాత్రిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక రాత్రి ఆయన తన బాల్కనీలో నుంచి, తన మేడ గదిలో నుంచి వచ్చి, తన అంతఃపురం మేడ గదిలో నుంచి ఆయన బయటకు వచ్చి చూస్తున్నప్పుడు ఒక సుందరివతి కనిపించింది ఆయనకు. ఆమె పేరు బత్షెబా. అయితే ఆ బత్షెబాని చూసిన వెంటనే దావీదు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆమె ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టండి. నాకు ఆ అమ్మాయిని, నేను ఆ బత్షెబాని నేను వివాహం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే ఒక సేవకుని పిలిపించి ఎవరు ఆ యువతి అని అడిగాడు. అడిగినప్పుడు ఆమె మన సైన్యములో ఒక సైనికుడిగా పనిచేసేటువంటి ఊరియాకి చెందిన భార్య ఆమె అన్నాడు. అన్న తర్వాత దావీదు యొక్క మనసు బత్షెబా మీదకే వెళ్తుంది. అప్పుడు ఏ రకముగా అయినా సరే బత్షెబాని పొందుకోవాలన్న ఉద్దేశంతో
శత్రువులు ఎక్కువగా మోహరించబడినటువంటి కేంద్రాల దగ్గరకు ఊరియాని దావీదు పంపించమని చెప్తాడు. ఊరియా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధంలో ఊరియా చనిపోతాడు. చనిపోయిన తర్వాత దావీదు బత్షెబాని వివాహం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. వివాహం చేసుకున్న తర్వాత మొదటి సంతానము, దావీదుకు బత్షెబాకు పుట్టిన మొదటి సంతానము, మగబిడ్డ పుడతాడు వాళ్ళిద్దరికి. బాగా వినండి. మగబిడ్డ పుట్టిన తర్వాత దేవుని దగ్గర నుంచి తీర్పు ఆ మగ పిల్లవాడి మీదకి వస్తుంది. ఆ పిల్లాడు చనిపోయేంత వ్యాధిగ్రస్తుడు అవుతాడు. దావీదు అప్పుడు ఏం చేస్తాడంటే ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉండి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తా ఉంటాడు. ఎవరైనా సేవకులు వెళ్ళి దావీదుతో మాట్లాడితే దావీదు వాళ్ళతో మాట్లాడేవాడు కాదు. అయ్యా ఇంకెంతకాలం ఉంటావు ఇట్లా, భోజనం చేతి రా అంటే భోజనం చేయడు. ప్రార్థన చేస్తా ఉంటాడు. ఈ చేస్తా ఉన్న క్రమంలో 7వ రోజుకి బిడ్డకు వ్యాధి ముదిరి బిడ్డ చనిపోతాడు. బిడ్డ చనిపోయినప్పుడు సేవకులు వచ్చి దావీదు దగ్గరికి, దావీదు రాజా, మరి నీ కుమారుడు చనిపోయాడని చెప్పగానే దావీదు చేసిన పని ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది మనకు. దావీదు ఏం చేశాడో తెలుసా? లేచాడు, నీట్గా తలంటుకొని స్నానం చేశాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, భోజన బల్ల మీద కూర్చొని నాకు మంచి ఆహారం పెట్టను అన్నాడు. కొడుకు రోగంతో ఉన్నాడు, ప్రభువా వాడిని స్వస్థపరచు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు దావీదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ కుమారుడు స్వస్థపడట్లేదు. అయినా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఆయన స్వస్థపడలేదు. ఆయన మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఆయన స్వస్థపడలేదు. చివరికి 7వ రోజు ఆ కుమారుడు చనిపోయాడన్న వార్త సేవకుడు వచ్చి చెవుని చెప్పగానే ఎవరైనా ఏం చేస్తారు? మరి ఎక్కువ రోధిస్తారు. అవునా? ఏడుస్తారా లేదా? కానీ దావీదు ఏడ్చినట్టు మనకు కనిపించదు బైబిల్ గ్రంథంలో. దావీదు లేచి స్నానం చేసి వచ్చి నాకు ఆహారం పెట్టండి అన్నాడు. ఆహారం పెడితే తింటూ ఉండగా సేవకులు వచ్చి అడుగుతారు, ఇదేంటయ్యా ఇప్పుడు దాకా ప్రార్థనలు చేసి ఉపవాసాలు ఉన్నావు, ఇదేంటి కుమారుడు చచ్చిపోతే అని అంటే, అప్పుడు దావీదు అన్న మాట ఏంటంటే, నేను ఇప్పటిదాకా బ్రతుకుతాడేమోనని ప్రార్థన చేశాను, ఇప్పుడు నా కుమారుడు చనిపోయాడు, నేను అక్కడికి వెళ్ళడం తప్ప వాడిని ఇక్కడికి తిరిగి తీసుకొని రాలేను. వింటున్నారా? అది చదువుదాం, 2వ సమూయేలు గ్రంథం. పన్నెండో అధ్యాయం 16వ వచనం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినని సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయెనను సంగతి గ్రహించి బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయెననిరి. వింటున్నారా? అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. కొడుకు చనిపోతే దేవుడికి ప్రార్థన చేశాడు.
దేవుడికి ప్రార్థన చేశాడు, బిడ్డ పుట్టాడు, దేవుడికి ప్రార్థన చేశాడు. కానీ 7 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు, ఏమీ తినలేదు. అయినా బిడ్డ చనిపోతే దావీదు లేచి చేసిన పని చూస్తే ఆశ్చర్యాన్ని కలిగించట్లేదా మనకి? మందిరానికి వెళ్ళాడు, మళ్ళా దేవుడికి మొక్కుకున్నాడు, మళ్ళా ఇంటికి తిరిగి వచ్చాడు. నాకు భోజనం వడ్డించమని చెప్తే వాళ్ళు వడ్డించారు, తృప్తిగా భోజనం తిన్నాడు. ఇప్పుడు తింటూ ఉంటే జరిగిన కార్యం చూడండి. అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి, నీవు ఇలాగు చేయుట ఏమని దావీదును అడుగగా, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాడిని బ్రతికించినేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు బిడ్డ చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. తర్వాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడా ఆమె ఒక కుమారుణ్ణి కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతన్ని ప్రేమించి నాతానును ప్రవక్తను పంపగా అతను యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. ఇది ఏమని మనకు నిరూపిస్తుంది? ఇప్పుడు చదివినటువంటి ఈ మాటలు మనము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ సమాధానము రాకపోయినా కూడా ఆ ఇబ్బందుల్లోనే మనం కొనసాగుతున్నా కూడా మనం ఆ ఇబ్బందులను ఎలాగ చూడాలి అంటే వాటిని ఇబ్బందుల్లాగా చూడకూడదు. అయ్యో దేవుడు నా ప్రార్థన ఆలకించలేదే, వెంటనే దేవుడు దైవ దూషణ చేస్తారు కొంతమంది. ప్రతిరోజు చేస్తూనే ఉన్నా, ఏడొస్తుంది. కానీ దావీదును చూడండి, దేవుని చిత్తం అది కాబట్టి అలాగ జరిగింది. ఆయన చిత్తం ఎలాగైతే ఉన్నదో అలాగనే జరిగింది అని స్వీకరించాడు తప్ప దాన్ని వ్యతిరేకించలేదు. ఒక మాట అయినను దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా మనం అక్కడ చూడం. అయితే ఈ యొక్క శ్రమలలో నుండి దావీదుకు దక్కినటువంటి మేలు ఏమిటంటే సొలొమోను వచ్చాడు. మీరు వింటున్నారండి? హల్లెలూయా. ఒక పాట ఉంది, చాలా మంచి పాట అది. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. శోధించబడిన మీదట నువ్వేమవుతున్నావు? నువ్వు మసిగా అవ్వట్లేదు, లేదా నువ్వు పనికిరాని వస్తువు అవ్వట్లేదు. నిన్ను ఇంకా మేలైనటువంటి స్థితిలోనికి, స్థానంలోనికి దేవుడు నడిపిస్తున్నాడు తప్ప నిన్ను అలాగా నువ్వు ప్రార్థించావు కనుక నీకు ఖచ్చితంగా ఇవ్వాలని కాదండి. యూ మస్ట్ రిలై ఆన్ హిస్ గ్రేస్. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలదా, నా కృప నీకు చాలు. కనుక ఆయన చిత్తమును ఆ చిత్తముగానే మనము అంగీకరించాలి. దేవుని యొక్క కృప మన మీద నిలిచి ఉన్నదని మనము అర్థం చేసుకోగలగాలి. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, పలుమార్లు నేను ప్రార్థించాను కానీ దేవుడు వచ్చి ఏమన్నాడు? నా కృప నీకు చాలు. అంతేగాని మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు నీకు సమాధానం రాకపోతే దేవుడు విననట్టు కాదు అది. హీఈస్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఆయన దేనికోసమో ఎదురు చూస్తున్నాడు, దేనికోసమో ఆలస్యం చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఆలస్యం చేసే దేవుడు అని బైబిల్లో లేదు. ఆయన ఆలస్యం చేయుచున్నాడని మనం అనుకుంటాం, కానీ ఆలస్యం ఏం అవ్వట్లేదు, కావాలని అలా ఉంచుతున్నాడు నిన్ను. వింటున్నారా? యోబు శోధించబడ్డాడు బైబిల్ గ్రంథంలో. సాతానుడు చేతికి అప్పగించబడ్డాడు యోబు. సాతానుడు యోబుకున్న ఆస్తిని తీసేసింది, పశువుల మందలను తీసేసింది, సంతానమడి వారు లేకుండా చేసింది. చివరకు బైబిల్ గ్రంథమే చెప్తుందండి, ఒకవేళ నీ తండ్రి చనిపోతే నీ మిత్రుల దగ్గరికి వెళ్ళు అని. వింటున్నారా? మరి మిత్రులు అనబడినటువంటి వాళ్ళు ఓదార్చకపోగా వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు రహస్యంగా పాపం చేశావు అంటున్నారు. ఇప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బైబిల్ గ్రంథం చెప్తుంది, యోబు కనీసము నోటి మాట చేతనను దేవుని దూషించలేదు, దేవునికి వ్యతిరేకంగా పలకలేదు.
ఇంకొక ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఆయన, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ మనం ఎలాగున్నాం, వీరు ఎలాగున్నారు బైబిల్లో వాళ్ళు, వీళ్ళందరూ మాదిరులు కదా మనకి. మరి వీళ్ళు ఎలాగున్నారు, మనం ఎలాగున్నాం ఒకసారి పరిశీలన చేసుకుంటే, దేవుడి నుంచి ఏదైనా మేలు రానప్పుడు మన యొక్క వైఖరి ఎలా ఉంటుంది, మన యొక్క ప్రవర్తన దేవునికి పట్ల ఎలా ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధులు వాళ్ళు ఏ రకమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించారు అనేది గనక మనం అర్థం చేసుకుంటే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. దావీదు కుమారుడు చనిపోతే నేరుగా స్నానం చేసి మందిరంలోకి పోయి దేవుడికి మొక్కుకొని వచ్చాడంట. ఎంత ఆశ్చర్యం అండి అది. యోబు భార్య రెండోసారి వచ్చింది. ఇక నువ్వు ఎంతకాలం నీ యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావు? ఒకసారి దేవుడిని దూషించి చావరాదు, అది నీకు మేలు కదా అని అంటే, అప్పుడు యోబు అంటున్నాడు, మూర్ఖురాలి వలె నువ్వు మాట్లాడుతున్నావు. మనం దేవుని దగ్గర నుంచి కేవలం మేలులు మాత్రం పొందుకోవాలా? కీడు అనుభవింప తగదా? ఎంత గొప్ప మాట అండి అది. అంటే ఈ వర్తమానం నేను నమ్ముతున్నా, ఇది నా కోసమే వచ్చిందేమో. అలాగే మీలో కూడా కొంతమంది ఉంటారు, అరే నాకు బ్యాడ్ టైం నడుస్తుంది, ఇప్పుడు నాకు కొంచెం బ్యాడ్ టైం నడుస్తుంది, వాళ్ళకి ఇది కొంచెం ఊరటనిస్తుందండి. నేను నమ్ముతున్నా, బ్యాడ్ టైం నడుస్తుంది అంటే అది నిన్ను కొంగదీయటానికో లేదా దేవుడు నిన్ను మర్చిపోయాడని కాదు. డిపెండ్ అపాన్ హిస్ గ్రేస్. ఆయన కృప మీద ఆధారపడు. ఆయన కృప పోలేదు నీ దగ్గర నుంచి. ఎందుకంటే నువ్వు పుట్టక ముందే నీ కోసం ఆయన మరణించినప్పుడు ఎట్లా విడిచిపెడతాడు ఆయన? ప్రైజ్ ది లార్డ్. ఒక బ్యాడ్ టైం నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి, నడవనివ్వండి. ఎంతకాలం నడుస్తుందో నడవనివ్వండి, చూద్దాం బండి ఎక్కడికి పోద్దో. నాకు కూడా బ్యాడ్ టైం నడుస్తుంది ప్రస్తుతానికి, చూద్దాం ఎంతవరకు బండి పోతుందో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 30 మీద పోతుంది అనుకుందాం, కానీ ఖచ్చితంగా నేను చెప్పగలను, ఏదో ఒక రోజు 160 దాడుతుంది అది. నేను నమ్ముతున్నా. ఎందుకంటే దేవుడు మనల్ని విడిచిపెట్టలేదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలను విడిచిపెట్టలేదు. వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. మనం సరైనటువంటి మార్గములోనే ఉన్నామని నేనైతే నమ్ముతున్నా. ప్రైజ్ ది లార్డ్. సాతానుడు వాడొక బ్లఫర్. ఆడు నిన్ను మోసం చేసేవాడు, వాడు మాయ చేసేవాడు. వాడు దేవుడు నీకు తోడు లేడు చెప్తాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. చూడు, ఎంత ప్రార్థన చేసినా నీకు ఏమొస్తుంది? అసలు భక్తే చేయనోడు కోట్లు సంపాదిస్తున్నాడు, నువ్వు నిరంతరము భక్తి చేస్తున్నావు, నీకేమిచ్చాడు వాడు? ఇవాళ నేను చెప్తున్నా, మహా గొప్ప పోరాటం ఏంటో చెప్పనా? నీ బుర్రతో నువ్వు పోరాటమే. ఖాళీగా కూర్చున్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయో. శరీరంతో పాపం చెయ్యమండి, అట్లా వెంటనే శరీరంతో పాపం చెయ్యం మనం. కానీ ఇది చూడండి, దీనితోనే లోపల మహా గొప్ప పోరాటం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ పోరాటంలో నువ్వు ఎక్కువగా వాక్యం తెలిసిన వాడవైతే ఆ పోరాటంలో జయిస్తావు. వాక్యం తెలియనివాడు అయితే ఈ ఆలోచనలు పడిపోతావు, సాతాను కలుగు చేసే ఆలోచనలు పడిపోతావు నువ్వు. వాడు చెప్తాడు ఏమని? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఇంకెందుకు దేవుడు దేవుడు అంటావు? ఎన్ని రోజులు ప్రార్థన చేస్తావు? ఏదో ఒక రోజు అనిపిస్తుంది మనకి, నేను ప్రార్థన చేసిన దేవుడు నన్ను ఆలకించట్లేదు, నేను ఇంకొక దేవుడిని ఎంచుకుంటా అనే దాకా కూడా తీసుకెళ్తాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అబ్రహాము ఎప్పుడు కూడా పరిస్థితుల వైపు చూడలేదు, దేవుడి వైపు చూశాడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా సమయం ఉంది అని మీరు నమ్మండి. నీ సమయం ఉంది. ప్రైజ్ ది లార్డ్. యోబు సమయం వచ్చిందా రాలేదా? వచ్చిందా? యోబు పోయిన దానికి 2 అంతలు పొందుకున్నాడా లేదా? యోబును ఆరాధిస్తున్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. మరి దావీదు మొదటి కుమారుడు పోగొట్టుకోవచ్చు, కానీ దావీదుకి కుమారులు ఉండి ఉండొచ్చు, కానీ వాళ్ళందరిలో కూడా సొలొమోనునే, అంటే బత్షెబా నుంచి వచ్చిన కుమారుని హెచ్చించాడు ఆయన. వింటున్నారా? మన దేవుడు ఎలాంటి వాడు అంటే, నువ్వు ఎక్కడైతే అవమానపడ్డావో అక్కడనే నిలబెట్టే దేవుడు కాదా? ఉందా అది బైబిల్లో? ఉందా? నువ్వు ఎక్కడైతే అవమానపడ్డావో
నువ్వు ఎక్కడైతే తగ్గించబడ్డావో అక్కడనే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అయితే మనం ఏం చేయాలి? అప్పటి వరకు మనం ఏం చేయాలంటే వీ మస్ట్ రిలై ఆన్ హిస్ గ్రేస్. ఆయన కృప మీద మనం ఆధారపడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తే రాలేదని మనం చింత పడాల్సిన పని లేదు. ప్రార్థన చేస్తూనే ఉందాం. పోనిద్దాం బండిని ఎంతవరకు వెళ్తుందో, మనకు మన మన శక్తి ఎంతవరకు అయితే పని చేస్తుందో అంతవరకు నెట్టుకుంటూ వెళ్దాం. ఫైనల్గా అయితే దేవుడు మనకు మేలునే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కృప యేసు ప్రభువుని తీసుకొచ్చింది. ఆయన కృప వలననే, లేదంటే మనకు అసలు యోగ్యత లేదు, రక్షించబడే యోగ్యత. కేవలం కృప మూలముగానే యేసుక్రీస్తు వచ్చారు. అలాగనే మనం ఆయన కృప మీద గనక ఆధారపడి ఉంటే మన పరిస్థితులు ఖచ్చితంగా మార్చబడతాయి. మనం అనుకున్న దానికంటే కూడా అమితంగా అత్యంత విలువైనటువంటి స్థానములు దేవుడు మనల్ని పెడతాడు. కాబట్టి గమనించండి, మార్గము వేరే ఆలోచనలు రానివ్వద్దు, ఎటువైపు చూడద్దు. మీరు చెప్పండి, నేను ఈ పరిస్థితిలో ఉన్న దేవుని యొక్క కృప నాతో ఉన్నది అని మీరు నమ్మండి. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత కుంగిపోయే పరిస్థితుల్లో ఉన్నా, ప్రైజ్ ది లార్డ్, అందరి వలె నేను సంతోషంగా లేకపోయినా ఆయన కృప నాతోనే ఉన్నదని మీరు అనుకోండి. ఎప్పుడైనా మీరు తప్పుగా ఆలోచనలు వస్తున్నప్పుడు, ఒంటరిగా మీరు ఎప్పుడైనా ఉన్నప్పుడు మీరు అనుకోండి, నా కృప నాతోనే ఉంది, దేవుని యొక్క కృప నాతోనే ఉన్నది అని మీరు నమ్మండి. దాన్ని నమ్ముతున్నారా? ఉందా దేవుని యొక్క కృప మీ దగ్గర? ఉందా? ఆయన కృప మీదనే ఆధారపడి ఉన్నారా మీరు? ప్రైజ్ ది లార్డ్. లెట్ us rely on his grace. Let us rely on his grace. ఆయన కృప మీదనే ఆధారపడి జీవిద్దాం. భవిష్యత్తు లేదని దేవుడు చెప్పలేదండి మీకు. నా భవిష్యత్తు ముగించబడిందని దేవుడు చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మీద ఆధారపడదాం. ఆయన కృప మీద ఆధారపడదాం. ప్రార్థన చేసినప్పుడు ఆ సమాధానము వచ్చింది రాలేదని వాటిని బట్టి నువ్వు భక్తి చేయకూడదండి. నువ్వు నీ ఇంటిని అడిగావు, నువ్వు ఇల్లుని అడిగావు, నీకు ఇల్లు ఇస్తేనే దేవుడు ఆయన? మీరు చెప్పండి. నువ్వు ఇల్లు అడిగావు, ప్రభువా నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి, నాకు ఇల్లు, వాళ్ళందరూ కట్టుకుంటున్నారు, నాకు కూడా ఇల్లు కావాలి, నాకు ఇల్లు నువ్వు అడిగావు, రాలా సమాధానం. నీకు సమాధానం రాలేదు కాబట్టి ఆయన దేవుడు కాకుండా పోయాడా? చెప్పండి సార్. ఏదన్నా నువ్వు అడిగావు, నీ అవసరతలు అడిగావు, నీ అవసరత సమకూర్చబడలేదు కనుక ఆయన దేవుడు కాదా? మరి ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి? పౌలు అడిగాడు. పౌలు ఎంత గొప్ప భక్తుడు! ఆయన అపోస్తలుడు. అవునా? యేసు ప్రభు కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన. మరి ఆయనే ప్రార్థన చేసి అడిగినప్పుడు ఆ ముళ్ళును నేను తీసేస్తానని చెప్పకుండా నా కృప నీకు చాలు అన్నాడంటే దాని అర్థం ఏంటి? మరి ఇప్పుడు పౌలు ఏం చేయాలి? ఇంత కష్టపడుతుంటే ఈ చిన్న తీసేయడేంది దేవుడు అని అనుకున్నాడు ఆయన? లేదు 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 లేదు, అట్లా అనుకోలేదు ఆయన. నేను ఎప్పుడైతే బలహీనతల్లో ఉంటానో అప్పుడే విశ్వాసంలో బలవంతుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? కనుక మనము కూడా చిన్న చిన్న వాటికి సందేహాలు పడటం, నేను ప్రార్థన చేసిన దేవుడు నాకు ఇవ్వలేదు అని ఈ యొక్క ఆలోచనలు, ఇవన్నీ కూడా బలహీనమైన ఆలోచనలు. అట్లా ఆలోచన చెయ్యొద్దు. మీరు చేస్తున్నారు అనట్లేదు, చెయ్యొద్దు అని చెప్తున్నాను. వింటున్నారా? దేవుడు ఇంకను నియంత్రణలోనే ఉన్నాడు. ఆయన నియంత్రణలోనే మనం ఉన్నాం. ఏమీ కాదు, మనకి ఏమీ కాదండి. ఇప్పటిదాకా నడిపించినటువంటి దేవుడు మధ్యలో విడిచిపెట్టడానికి తెచ్చాడంటారా? ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఆయన నమ్ముకొని ఉన్నాం కదా, మరి ఇప్పుడు వదిలిపెట్టే దేవుడేనా? తీసుకుపోడు ఆయన ముందుకి? మనల్ని ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలీదా? చెప్పండి. మనల్ని ఎక్కడ ఉంచాలనో, మన జీవితాల్లో ఏమేమి మేలులు చేకూర్చాలనో, ఏ సమయంలో నీ జీవితంలోకి రావాలనో మనకు దూత చెప్పిన మాటలు జ్ఞాపకం ఉందా లేదో మీకు? నా మాటలు వాటి కాలమందు నెరవేరును. వెయిట్ చేయండి, ఖచ్చితంగా దేవుడి మేలును పొందుకుంటాం మనం. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను మన హృదయంలో ముద్రించును గాక. సమయంలో మనందరం కూడా పైకి లేచి నిలబడదాం.